అమెరికాలో వినాయక నవరాత్రి ఉత్సవాలను వేడుకగా జరుపుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. తెలుగు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మన సంస్కృతిని విదేశాల్లో నలుదిశలా చాటి చెబుతున్నారు. ఫ్రీమౌంట్లో తొలిసారి 15 అడుగుల వినాయక విగ్రహాన్ని నెలకొల్పిన ఎన్ఆర్ఐలు తమ భక్తి ప్రపత్తుల్ని చాటి చెబుతున్నారు. దేశం దాటినా వారు సాంప్రదాయాలు ఆచారాలను మాత్రం వదిలిపెట్టలేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా తల్లి భారతిని అంటూ విదేశీ గడ్డపై కూడా ఘనంగా భారతీయ పండుగలు చేసుకుంటున్నారు. తెలుగుదనాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఫ్రీమౌంట్లో తెలుగు ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉండే తెలుగువారే కాదు, ఇతర రాష్ట్రాల వారు కూడా, చివరకు అక్కడి ప్రజలు కూడా ఎన్ఆర్ఐల భక్తిభావం ముందు మోకరిల్లారు. వినాయకుణ్ణి మనసారా వేడుకున్నారు. తొలి పూజ నీకు విఘ్నరాజా అన్నట్లుగా గణేశుడి చతుర్థిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి అండ ఉండడంతో పండగ సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించారు ఎన్ఆర్ఐలు. ఎన్ఆర్ఐ అసోసియేషన్ సభ్యులు, యువతతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ కోలాహలంగా గడిపారు. తెలుగు పండగలను తామెన్నడూ మరిచిపోలేమని మన సాంప్రదాయాలను గుర్తు చేసే కీర్తనలు ఆలపించారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ నగరంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలగణపతి రూపంలో ఉన్న స్వామివారికి అభిషేకం, వినాయక వ్రతకల్పం తర్వాత గణపతి కథతో వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో కాలిఫోర్నియాలో ఉన్న తెలుగు వాళ్లంతా సంప్రదాయ దుస్తులతో ఆలయానికి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. న్యూ పార్క్ మాల్, ఫ్రీమౌంట్, కాలిఫోర్నియాలలో 15 అడుగుల వినాయకుడి విగ్రహం ఆద్యంతం ఆకట్టుకుంది. లాల్ బగుచ్చా రాజా రూపంలో తీర్చిదిద్దిన గణనాథుడి ప్రతిమకు తెలుగు ఎన్ఆర్ఐలు భక్తితో పూజలు నిర్వహించారు. 5 రోజుల ఉత్సవాలకు దాదాపు 25,000 మంది హాజరయ్యారు. రేడియో జిందగీ నిర్వహణలో బే ఏరియా జుంటా దైవవాస్తు గణేష్ విగ్రహానికి డాక్టర్ రేవా కుమార్ తుది మెరుగులు దిద్దారు. ఇంతవరకు అమెరికాలో చరిత్రలో 15 అడుగుల విగ్రహాన్ని ఇంతవరకు తెచ్చింది ఎవరూ లేదు. 25-30 మంది ఒక 6 గంటలు కష్టపడి అసెంబ్లీ చేసి నిలబెట్టాం. అతి అద్భుతమైన లాల్బాగ్ గణేష్. మన భారతీయ సంస్కృతి ఇండియాలో కంటే ఎక్కువ ఇక్కడ చూడగలుగుతారు. స్కై టు సీ అనే సంస్థ అందమైన వేదికను అలంకరించింది. ఆర్జే రేణుక, అపేక్ష ఆనంద్ ఝున్కార్ బీట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల ప్రత్యేకతల గురించి అక్కడి పూజారి వివరించారు. ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అలంకరించి 108 కలశాలతో 9 రోజులు పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా హోమం కూడా జరిపారు. 9వ రోజు మహాగణపతిని అలంకరించి మహాగణపతి మూలమంత్రంతో హోమం చేసి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రంలో నిమజ్జనం చేశారు. విదేశాల్లో ఉన్న తెలుగుదనం, సాంప్రదాయాలను చాటేలా పండుగను నిర్వహించిన తెలుగు ఎన్ఆర్ఐలను అందరూ అభినందించారు. ఎన్ఆర్ఐల పట్టుదల వల్ల అమెరికాలో తెలుగువారి పట్ల గౌరవం పెరుగుతోందని కొనియాడారు. భవిష్యత్తులో ప్రతి పండుగను ఇలాగే సాంప్రదాయబద్ధంగా ఆచారాలతో జరుపుకుంటామని, అమెరికాలో తెలుగు సుమాలు పూయిస్తామని చెబుతున్నారు ఎన్ఆర్ఐలు.